హాయ్ ఎవ్రీవన్. నేను బిగ్ బాస్కెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి నిన్న రీల్ చేశాను కదా. దానికి చాలామంది కంప్లీట్ డీటెయిల్స్ కావాలని మెసేజ్ చేశారు. సో ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఫస్ట్ రోల్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్కెట్ అనేది ఆన్లైన్ గ్రాసరీ యాప్. సో కస్టమర్స్ గ్రాసరీస్ అండ్ డైలీ నీడ్స్ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ డెలివరీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఐటమ్స్ ఏమైనా మిస్ అయినా, ప్రోడక్ట్ క్వాలిటీ క్వాంటిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలా ఏమైనా కావచ్చు. సో కస్టమర్స్ కాల్స్ చేస్తారు. ఆ కాల్స్ అనేది మనం హ్యాండిల్ చేయాలి. ఇది కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్. 2 రౌండ్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్. ఫస్ట్ రౌండ్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నార్మల్ కన్వర్జేషన్, కమ్యూనికేషన్ ఎలా ఉందో చెక్ చేస్తారు. హిందీ కన్వర్జేషన్ కూడా చెక్ చేస్తారు, ఇది ఇంపార్టెంట్. అండ్ నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంట్, కానీ హిందీ పర్ఫెక్ట్ ఫ్లూయెంట్గా ఉండాలి అని కాదు. కస్టమర్తో మేనేజ్ చేయగలిగే లెవెల్లో కమ్యూనికేట్ చేయగలిగితే మీరు ట్రై చేయొచ్చు. నేను కూడా హిందీలో 100% ఫ్లూయెంట్ కాదు, కానీ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళకి హిందీలో చెప్పాను. సో దాని గురించి సెలెక్ట్ చేశారు. అండ్ సెకండ్ రౌండ్లో అయితే డెప్త్గా అడుగుతారు. హిందీ, ఇంగ్లీష్ ఈ 2 కమ్యూనికేషన్ స్కిల్స్ డెప్త్గా టెస్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు, ప్రీవియస్ రోల్ ఏం చేశారని చెప్పేసి. నాకైతే సెకండ్ రౌండ్లో ఒక టాపిక్ ఇచ్చారు, మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి హిందీలో చెప్పండి అని. మాట్లాడగలుగుతాను, మేనేజ్ చేయగలుగుతాను, హిందీలో కస్టమర్స్తో మాట్లాడగలుగుతాను అని అర్థమైంది కాబట్టి సో సెలెక్ట్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ శాలరీ డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే అరౌండ్ 2.5 LPA రేంజ్లో ఉంటుంది. నాకు చెప్పిన శాలరీ అయితే టేక్ హోమ్ 70,000, కానీ యాక్చువల్ టేక్ హోమ్ నాకు 16,400 వచ్చింది. ఇదే చాలా డిసప్పాయింట్ అయిన పాయింట్. ఇది ఫెస్టివల్ డేస్ అయితే డబుల్ పే ఇస్తారు. వీక్ ఆఫ్ ఫిక్స్డ్గా ఏమి ఉండదు, రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. 1 వీక్ ముందే మీకు వీక్ ఆఫ్ అడుగుతారు ఏ రోజు కావాలని చెప్పేసి. షిఫ్ట్ టైమింగ్స్ అయితే ప్రాసెస్ని బట్టి షిఫ్ట్ ఉంటుంది. మీరు వన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్తే స్ప్లిట్ షిఫ్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours అలా, లేదంటే కంప్లీట్ నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్. నైట్ షిఫ్ట్ చేస్తే మాత్రం 150 రూపీస్ ఎక్కువ అలవెన్స్ వస్తుంది. ట్రైనింగ్ ప్రాసెస్, సెలెక్షన్ అయ్యాక ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ట్రైనింగ్లో కంప్లీట్ ప్రాసెస్ నేర్పిస్తారు మీకు. అన్ని వాళ్ళు మాక్ కాల్స్ అని, కొన్ని అసైన్మెంట్స్ అని అవన్నీ పెడతారు. అన్ని క్లియర్ చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ల్యాప్టాప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం వైఫై కనెక్షన్ అయితే అరేంజ్ చేసుకోవాలి. వైఫై బిల్ వాళ్ళు ఎవ్రీ మంత్ ఇస్తారు, అరౌండ్ 700 to 800. అండ్ పవర్ ఇష్యూస్ కోసం UPS పవర్ బ్యాకప్ అనేది మనం బై చేసుకోవాలి. ఈ రోల్ పైన, ఈ కంపెనీ పైన నా ఒపీనియన్ ఏంటి అంటే, కంపల్సరీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీయే, మీరు ట్రై చేయవచ్చు. కానీ ఇది వాయిస్ ప్రాసెస్ కాబట్టి పేషెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్. నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీకు జాబ్ గురించి క్లారిటీ రావడానికి. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.